మీరు రోబో 2.0 సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, చూసారా, విన్నారా? దట్ ఈస్ రోబో 2.0. దిస్ ఈస్ ప్రదీప్ 64.0. బాయ్స్ అండ్ గర్ల్స్, లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన జీవితం ప్రతి సెకండ్ కూడా మన ప్రాసెస్. అది మనం ఎలా ప్లేస్ చేసుకుంటాం? మీరు నాన్నగారు ఇంట్లో పడుకున్నారు అని మీ ఫ్రెండ్తో చెప్తే నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతారు. మా నాన్న పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి మీ నాన్న ఉన్నాడు రా అని అడుగుతారు. మా అయ్య పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి అని అంటాడు. మనం జీవితంలో ఎలా పొజిషన్ చేసుకుంటే ప్రపంచం అలా మన్ని రెస్పెక్ట్ చేస్తుంది. పొజిషన్ యువర్ సెల్ఫ్, పొజిషన్ యువర్ సెల్ఫ్, బ్రాండ్ యువర్ సెల్ఫ్. చదువుకుంటున్నారు, రేపు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి మీకు? ఫర్ ఎ గ్రాడ్యుయేట్, ఫర్ ఎన్ MBA గ్రాడ్యుయేట్ 10,000, 15,000. ఒక ఫోను మీరు కొనుక్కుంటే 30,000 పెట్టి దాని EMI నెలకు 1,000, 2,000, 3,000 కట్టాల్సిన ఈ స్థితిలో 15,000 సంపాదిస్తే మనం బతకగలమా? జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర డిగ్రీ వస్తే, ప్రతి ఒక్కళ్ళకి మీ కాలేజీ పాస్అవుట్ సర్టిఫికేట్ ఇస్తే, ప్రతి ఒక్కళ్ళు గ్రాడ్యుయేషన్ గౌన్ వేసుకుని గాల్లోకి ఎగిరి ఫోటో తీయించుకుంటే ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక్కరైపోతాము మనం. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్? ఉన్న స్థితి నుంచి పై స్థితికి మీరు ఎలా వెళ్ళగలరు? ఐఎమ్ రెడీ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆర్ యు ఆల్ రెడీ? ఓయ్, నాకు చాలది ఎనర్జీ. ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. No one can ever teach us anything in school or in life that we are not ready to learn. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేనట్టు మీరు నేర్చుకోవాలి అనే భావన మీలో లేకపోతే మీ స్కూల్లో కాదు, ఇంపాక్ట్లో కాదు, మీ తల్లిదండ్రులు కాదు, యూట్యూబ్ కాదు, మీ ఏ లెర్నింగ్ క్లాస్ కూడా మీకు నేర్చుకోలేదు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు లర్న్, నేను నేర్చుకోవాలి, ఇది నా జీవితం, నాకు ఇంపార్టెంటు అని మీరు అనుకోకపోతే జీవితంలో ఎవరు చెప్పినా మీరు నేర్చుకోలేరు. తలుపు తీస్తే గాలి లోపలికి వస్తుంది, కొత్త గాలి వస్తుంది. తలుపు తీస్తే మనకి అతిథి లోపలికి వస్తాడు. అలా మీ మేధో తలుపు తీస్తేనే, మీ మైండ్ ఓపెన్ చేస్తేనే కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు మనకు వస్తాయి. మీరు తలుపు క్లోజ్ చేసుకుంటే మీకు ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. నెక్స్ట్, ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఏ డిఫరెంట్ యూ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరున్న యథాస్థితి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళలేదు. మీలోంచి ఒక కొత్త నేను పుట్టాలి. నాలోంచి ఒక కొత్త నేను పుట్టకపోతే నేను మిగతా యాక్టర్లలాగా యాక్టింగ్ మాత్రమే చేస్తూ అక్కడున్న క్యారవాన్స్ వేసి వ్యానిటీ వ్యాన్స్లో కూర్చుని నాకే ప్రపంచం తెలుసు అనుకునేవాడిని. ఉన్న స్థితిని వదిలేసి మీరు కొత్త అవతారం ఎత్తాలి ఇవాల్టి నుంచి. ఆర్ యు ఆల్ రెడీ? ఎందుకు ఎత్తాలి అవతారం? మనకి దశావతారాలు పురాణాల కింద తెలుసు. దాంట్లో మేనేజ్మెంట్ లెసన్స్ కింద ఒక్క సెకండ్ మనం ఆలోచిద్దాం. భగవంతుడు ఫస్ట్ ఎవల్యూషన్ థియరీ ప్రకారము చేపలాగా అవతారం ఎత్తాడు. కేవలం నీళ్లలో మాత్రమే సంచరించగలిగాడు. రెండో అవతారం వచ్చేటప్పటికి తాబేలు అవతారం ఎత్తి నీళ్ల మీద, భూమి మీద కూడా సంచరించడం మొదలెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మూడో అవతారం వచ్చేటప్పటికి వరాహ అవతారం ఎత్తి భూమి మీద ఉండి అన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు. నాలుగో అవతారం వచ్చేటప్పటికి అప్పటి రాక్షస సంహారార్థం మనిషి మృగము కలిపిన ఒక స్టేట్లోకి వచ్చి నరసింహ అవతారం ఎత్తగలిగాడు. ఐదో అవతారం వచ్చేటప్పటికి నరసింహ అవతారం నుంచి పొట్టిగా మనకి మానవ జాతి మొదలైంది కాబట్టి డార్ఫ్ కింద వామనుడి అవతారం ఎత్తి అవతలవాడి ఆహాన్ని నేలలోకి దుక్కేశాడు. దాని తర్వాత అవతారం వచ్చేటప్పటికి మనకి యాక్స్మ్యాన్ కోపంతో ఉండే పరశురాముడు అవతారం ఎత్తారు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇది కాదు, విగ్రహాన్ ధర్మ, నిలువెత్తు విగ్రహం ధర్మమే నిలువెత్తు విగ్రహంగా చేసుకున్న శ్రీరామచంద్రుడు అవతారం ఎత్తాడు. ఇది దాటంగానే సివిలైజేషన్ మొదలవటానికి మనకి అగ్రికల్చర్, అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ కాబట్టి అగ్రికల్చర్ కోసం బలరామ అవతారం ఎత్తి హలం పట్టి దున్నటం మొదలుపెట్టారు.
ఇది అయ్యేటప్పటికీ మనుష్యాతి మొత్తం ముదిరిపోయింది, అందరూ తెలివిగల వాళ్ళు అయ్యారు. మనం బతకాలంటే మనకి లౌక్యం ఒకటే కావాలి అని శ్రీకృష్ణుడిలాగా నొప్పింపక తానవ్వక అవతల వాడి దగ్గర నుంచి తనకి ఏ పని కావాలో ఆ పని చేస్తూ అతను లౌక్యంతో శ్రీకృష్ణుడిలా అయ్యాడు. రాబోయే కల్కి అవతారం ఉంటుంది. ఎలా అయితే ఒక భగవంతుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడో మీరు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మీకు పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండాలి. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ అంటే పరిసోనా అంటే పైన ముఖం మీద ఒక మాస్క్ తొలగిస్తే లోపల కూడా మీరు అలాగే ఉంటే మీ పర్సనాలిటీ బాగుంటుంది. ఏమ్మా బాగున్నావా అని పైకని లోపల ఏయ్ బాగున్నావా అంటాను మనం అపరిచితులమా? కాదు కదా. స్ప్లిట్ పర్సనాలిటీ మనం కాదు కదా. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ యూ మస్ట్ బి బ్యూటిఫుల్. టు బి బ్యూటిఫుల్ యూ మస్ట్ పొసెస్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే స్వామి వివేకానందుడు అంటాడు, ఇట్ ఈస్ నైదర్ యువర్ ఎర్నింగ్ నార్ యువర్ లెర్నింగ్ దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ టు చేస్ ది అడ్వాంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్. నీ కష్టకాలంలో నువ్వు చదువుకున్న చదువు, నువ్వు నేర్చుకున్న డబ్బు, నువ్వు సంపాదించిన డబ్బు నీతోటి రాదు అంటాడు. అని ఏమంటాడు, ఇట్స్ యువర్ క్యారెక్టర్ దట్ ట్రావెల్స్ అలాంగ్ విత్ యూ అంటారు. ద ఇంటర్నల్ క్యారెక్టర్ మనకుంటే మనం దాన్ని ప్లేస్ చేసుకోగలుగుతాం. మంచి ఏదో చెడేదో మనం తెలుసుకోగలుగుతాం. ఓ కుర్రాడు అద్భుతమైన పెయింటింగ్ వేసి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, నాన్న ఈ పెయింటింగ్ వేసాను చూడు అని చెప్పాట. తండ్రి నవ్వి, సరేరా దీనికి ఒక చిన్న టెస్ట్ పెడదాం మనం అన్నాడు. కొడుకు సరే అన్నాడు. ఇది తీసుకుని నువ్వు కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి నుంచో, ఎవరిని నువ్వేం మాట్లాడకు, ఎవడైనా వచ్చి ఇది కొంటాను అంటే అలాగే అని తల ఊపు, ఎంత అని అడిగితే 2 వేళ్ళు చూపించు, ఇంకేం మాట్లాడకు, వచ్చే అన్నాడు. ఈ కుర్రాడు ఈ పెయింటింగ్ తీసుకుని ఆ మార్కెట్ దగ్గర నుంచున్నాడు. ఓ పావుగంట ఇటు అటు అందరూ తిరిగారు, ఎవరు గమనించలా. ఒక వ్యక్తి ఎవరో కూరగాయలు కొనడానికి వచ్చిన వ్యక్తి చూసి, ఈ పెయింటింగ్ బాగుంది, నువ్వు అమ్ముతావా అని అడిగాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. ఇలా చూపించాడు. వెంటనే అతను 200 రూపాయల, నేను 200 ఇచ్చేస్తాను, నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. వాడు అమ్మకుండా ఇంటికి వచ్చి నాన్నకు చెప్పాడు, నాన్న దీనికి 200 రూపాయలు ఇస్తాను నాన్న అని చెప్పాడు. సరేరా ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఒక మ్యూజియం బయట ఇలాగే నుంచో, వాళ్ళు ఎవరైనా అడిగితే కేవలం ఇలా చూపించు చాలు అన్నాడు. మళ్ళీ వీడు ఇదే పెయింటింగ్ తీసుకెళ్ళి మ్యూజియం బయట నుంచుంటే ఓ పావుగంట తర్వాత ఎవరో చూసి, బాబు నీ పెయింటింగ్ చాలా బాగుంది, అమ్ముతావా అని అడిగాడు. వీడు తలకాయ ఊపాడు. తలకాయ ఊపంగానే ఎంత అన్నాడు. వీడు 2000 చూపించాడు. ఓ 2000 రూపాయల, నేను ఇచ్చేసి కొంటాను అన్నాడు. వీడు మాట్లాడకుండా వచ్చేసి వాళ్ళ నాన్నకి చెప్పి, నాన్న ఈసారి 2000 అన్నాడు అని చెప్పాడు. సరేరా ఇప్పుడు ఒక డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళు, ఆ డైమండ్ షాప్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఒక రిచ్ ఏరియా జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ఏరియాకి వెళ్ళు, అక్కడ ఉన్న డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈ కుర్రాడు ఆ పెయింటింగ్ తీసుకుని ఆ డైమండ్ షాప్ దగ్గర రిచ్ ఏరియాలో ఉంటే డైమండ్ కొనడానికి వచ్చిన ఒక ఆయన చూసి, బాబు ఇది నువ్వు కొంటావా అమ్ముతావా అని అడిగాడు. వెంటనే ఆయన అబ్బాయి తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. వీడు 2000 చూపించాడు. 2 లక్షల నీకు ఇస్తాను అన్నాడు. వీడు పరిగెత్తుకెళ్ళి నాన్నకు చెప్పాడు, ఇదే పెయింటింగ్ నాన్న, ఒకడు 200 ఇస్తా అన్నాడు, ఒకడు 2000 ఇస్తా అన్నాడు, ఒకడు 2 లక్షలు ఇస్తా అన్నాడు, ఏంటి నాన్న తేడా అంటే, నీలో కూడా నువ్వురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెత్త వెధవల మధ్య ఉంటే నీ విలువ 200 ఉంటుంది, కొంచెం బెటర్ వాళ్ళ మధ్య ఉంటే నీ విలువ 2000 ఉంటుంది, అదే నువ్వు ద బెస్ట్ పీపుల్ మధ్య ఉంటే నీ విలువ 2 లక్షలు అవుతుంది అన్నాడు. ఇట్ ఈస్ హౌ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్. మన్ని మనం ఎలా ప్లేస్ చేసుకుంటాం, మన్ని మనం ఎలా మాట్లాడతాం, దాన్ని బట్టి ఉంటుంది. నన్ను ఎవరో వచ్చి అడుగుతారు మామూలుగా, సార్ మీ స్పీచ్ తీసుకోవడానికి ఎంత తీసుకుంటారు అని. మా సెక్రటరీయో నేను ఒక పెద్ద ఫిగర్ చెప్తాను. న్యాచురల్లీ ఇందాక గంపనాగేశ్వరరావు చెప్పినట్టు ఓ పెద్ద ఫిగర్ చెప్తాను. చెప్పగానే సార్ ఇంత డబ్బులా అంటాడు. అప్పుడు నేను చెప్పమనే రీజన్ ఏంటంటే, 5 స్టార్ హోటల్కి వస్తే కాఫీ 500 ఉంటుంది, ఉడిపి హోటల్కి వెళ్తే 5 రూపాయలు ఉంటుంది, నువ్వు 5 స్టార్ హోటల్కి వచ్చావురా అంట. వచ్చిన వాడే నచ్చిన వాడే నన్ను తీసుకెళ్తాడు, నచ్చనివాడు నా కస్టమరే కాదు. హౌ విల్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్?